గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నూలు పోగే ఉరితాడు. రాష్ట్రంలో నేతన్నల మరణ మృదంగం. 7 నెలల్లో 12 మంది ఆత్మహత్య. చితికిన చేనేత రంగం. కార్మికుల ఆహాకారం. కేసీఆర్ పాలనలో నేతన్నకు పథకాల స్వాంతన. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ స్కీములన్నీ రద్దు. వర్క్ ఆర్డరు లేక మూతబడిన పరిశ్రమలు. బతుకమ్మ చీరలపై ఇంతవరకు ఊసే లేదు. పట్టణ కార్మికుల కోసం పైగా అవహేళనలు. మూలపడిన సాంచాలు తుక్కుగా అమ్మకం. 10 ఏళ్ల కిందటి చేనేత దుస్థితి పునరావృతం అంటూ ఒక ఆవేదనపూరిత కథనం మనం చూస్తున్నాం. 80,000 కోట్లతోనే కాళేశ్వరం సాకారం. మూసి సుందరీకరణకు 1.5 లక్షల కోట్ల. ప్రాజెక్టుపై అంత మమకారం ఎందుకో? మూడింతలు పెరిగిన ప్రాజెక్టు అంచనాలు. కాంగ్రెస్ ప్రభుత్వ ధన దాహానికి సాక్ష్యాలు. తెర వెనుక భాగవతం ప్రజలు గమనిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఢిల్లీలో తెలంగాణ పరువు తీయకు. కాళేశ్వరంపై ఉత్తమ్కి అవగాహన లేదు. పునరుద్ధరణపైన పొంతం లేని మాటలు. విద్యుత్ ఖర్చులపైన స్పష్టత లేదు. కేంద్ర సంస్థల మాదిరిగా ఎన్డీఎస్ఏ మేడిగడ్డ కుంగుబాటు దురదృష్టకరం. దాన్ని పునరుద్ధరిస్తే కాంగ్రెస్కే పేరు. ఉత్తమ్ వ్యాఖ్యలపై హరీష్ రావు ధ్వజం. ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలి. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలి. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్. రుణమాఫీ పరేషాన్. అమల్లో రేషన్ కార్డే కీలకం. లేదంటూనే సర్కారు కోతలు. ముఖ్యమంత్రి చెబుతున్నా జరగని రుణమాఫీ. కార్డు లేకున్నా సర్కారు కొలువున్న కట్. తెలంగాణలో బలపడుతున్న బీఆర్ఎస్. మున్ముందు మరింతగా పెరగనున్న పార్టీ ప్రభావం. బీజేపీ మనుగడ కష్టమే. పోరాడిన ఫలితం సున్నా. రేవంత్ రెడ్డి సర్కారును బీజేపీ ఇరుకున్న పెట్టబోదు. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పీవీఎస్ శర్మ. కుక్కల నుంచి కాపాడండి ప్లీజ్. రేవంత్ అంకుల్ రక్షణ కల్పించండి అంటూ పేటు బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ప్లకార్డులు పట్టుకుని చిన్నారులు నిరసన తెలిపారు. ఫిరాయింపుల చట్టాన్ని పటిష్టం చేయాలి. నిపుణులతో కమిటీ వేయాలి. కోర్టుకు వెళ్లక ముందే చర్యలు తీసుకునేలా ఉండాలి. పార్లమెంట్ అఖిలపక్ష సమావేశంలో కేఆర్ సురేష్ రెడ్డి. అవినీతిపై ప్రశ్నిస్తే అభివృద్ధిని అడ్డుకుంటారా? ఎవరికైనా మేయర్ ఆచూకీ తెలిస్తే చెప్పాలి. రామగుండంలో బురద నీటిలో బైఠాయించే మహిళా కార్పొరేటర్ నిరసన. కాంగ్రెస్ సర్కారుపై అసహనం. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత. సొంత పార్టీ నేతల్లోనూ నైరాశ్యం. ఉద్యోగుల బదిలీలో అక్రమాలు. నిబంధనలకు వ్యతిరేకంగా ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి. రేపు మరో 3,000 కోట్ల అప్పు. ఆర్బీఐ ద్వారా బాండ్ల వేలం. వారం క్రితమే 2,000 కోట్ల రుణం తెచ్చిన రేవంత్ సర్కార్ 8 నెలల్లో 35,000 కోట్లు. ముసురుకున్న వాన. 3 రోజులు భారీ వర్షాలు. బైడెన్ అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు జో బైడెన్ ప్రకటన. తెలంగాణ టుడే. కాళేశ్వరం టు ఫార్మర్స్ రెస్క్యూ. వాటర్ టు బి పంప్డ్ ఫ్రమ్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్. కేటీఆర్ ఫ్లాగ్స్ ట్రిప్లింగ్ ఆఫ్ మూసీ ప్రాజెక్ట్ కాస్ట్.